హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు ఐశ్వర్య. ఇదేదో ఆర్జే లాగా చెప్పాను కదా. అప్పుడప్పుడు నాకు ఆర్జే పూనుతాడు అలా అనమాట. సరే, మళ్ళీ అబ్బా చెప్పింది మళ్ళీ చెప్పకండి మేడం అని మీరు అన్నా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వింటున్న వాళ్ళు 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాము. 80 మంది కరెక్ట్గా టక్క 80 మంది సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసేయండి చెప్తాను. అబ్బా క్లిక్ చేయండి అబ్బా ప్లీజ్. అరే క్లిక్ చేయి చెల్లాయి మేడం, క్లిక్ చేయండి. మాట వినండి, క్లిక్ చేయండి. మస్తు స్టోరీలు చెప్పుకుందాం మనం. అయ్యో రామ, క్లిక్ చేయండి అక్క ప్లీజ్. ఎనీవేస్, నేను చెప్తే మీరు వింటారా? బ్యాడ్ గర్ల్స్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న 400 మంది తెలుగు 400 తెలుగు సబ్స్క్రైబర్స్ ఎక్కడమ్మా? వ్యూస్ లేవు, లైక్స్ లేవు, కమెంట్స్ లేవు, హైపులు లేవు. వాట్ ఈస్ దిస్ చెప్పండి. ఎంత బాధ అనిపిస్తుంది. అరే మనం ఎంత కష్టపడుతున్నామే, మాకు ఒక్క లైక్ కూడా కొట్టరా. అరే ఏంటబ్బా ఇది, కొట్టండి. భోంచేస్తున్నారా? పర్లా, ఇంకో చేయి ఖాళీగానే ఉందిగా, కొట్టండి కొట్టండి. కమ్ కొట్టండి అబ్బా ప్లీజ్ కొట్టండి. చూసావా, నేను ఇంత అడుగుతున్నా నేను కొట్టను పోవమ్మా అంటున్నారే కానీ, సరే ఇంతగా అడుగుతుంది కదా ఒక లైక్ కొట్టేస్తే అనుకుంటున్నారా? ప్లీజ్ కొట్టండి. జస్ట్ ఒక లైకే కదా, కొట్టండి. కొట్టారా? చూసావా, మేడం అంటారు కానీ లైక్ మాత్రం కొట్టరు. సరే ఓకే, మీ ఇష్టం. అడగాల్సిన బాధ్యత నాది, అడిగేశాను. కమెంట్ కూడా చెయ్యండి అబ్బా ప్లీజ్. కమెంట్ చేయండి. అసలు మీకు నచ్చుతుందో నచ్చట్లేదో నాకు ఎలా తెలుస్తుంది? ఓకేనా? సరే, ఇక మీరు వినరు నా మాట నాకు తెలుసు. సరే, కథలోకి వెళ్దాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసామంటే, ఏం చూసాం? ఏమీ చూడలేదు, విన్నాం కదా. హ్యాపీగా నిద్రపోయాం కూడా హెడ్సెట్ పెట్టుకొని. బట్ లైక్ మాత్రం చెయ్యం. ఓకే, ఒక సబ్స్క్రైబు చెయ్యం. సర్లేండి, మీ ఇష్టం. ఓకే, సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే, దేవా అండ్ జరీనా ప్లాన్ చేసుకొని హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఐషుని చూడటానికి బయలుదేరి వాళ్ళ ఐషు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఐషు గురించి చిన్ననాటి జ్ఞాపకాలు, చిన్ననాటి తన అల్లర్లు అన్నీ తెలుసుకొని కొన్ని ఫొటోస్ చూపిస్తే ఆ ఫొటోస్నన్నిటినీ తన కెమెరాలో మొబైల్లో ఫొటోస్ తీసుకొని చాలా హ్యాపీగా వాళ్ళ తమ్ముడితో కూడా కొద్దిసేపు టైం స్పెండ్ చేసేసి ఇంకా బయలుదేరి ఆశ్రమానికి వెళ్తారు. ఆశ్రమానికి వెళ్ళి ఆశ్రమంలో ఐషు వల్ల తను పుట్టిన ఊరు అడ్రస్ అన్నీ కనుక్కొని, అక్కడికి వెహికల్స్ ఏమీ దొరకవు కాబట్టి అక్కడికి వెళ్ళడానికి ఒక వెహికల్ మాట్లాడుకొని ఇద్దరు కలిసి ఆ ఊరికి వెళ్తారు. వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి వెళ్తే అక్కడ ఏమీ ఉండదు, కనీసం బూడిద కూడా ఉండదు. సరే ఎవరిని అడగాలి అని ఆలోచిస్తుండగా అక్కడ ఒక ముసలావిడ కనపడుతుంది. సో ఆ ముసలావిడ దగ్గరికి వెళ్తారు. వాట్ నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఇంకా ముసలావిడ దగ్గరికి వెళ్ళి ముసలావిడిని బామ్మగారు కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 21 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక పెద్ద పిడుగుపడి ఒక కుటుంబం మొత్తం చనిపోయారు, ఒక చిన్న పాప తప్ప. మీకేమైనా ఆ సంఘటన మీకేమైనా తెలుసా అని అడుగుతుందన్నమాట జరీనా. అడిగితే, అయ్యయ్యో అదెందుకమ్మా అడుగుతావు, అంత పెద్ద పిడుగు పడిందంటే ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు 4 చనిపోయారమ్మా. చిన్న పాప పసిగుడ్డ
గొడ్డు కాదు, చిచి, గొడ్డు అంటే యానిమల్ కదా, సారీ, పసిగుడ్డు. చిన్న పసిగుడ్డు తప్ప ఆ ఉన్న నలుగురు చనిపోయారమ్మా. చూడసారా, మధ్యలో నాకే తెలియకుండా ఒక జోకు కూడా వేసాను. నవ్వుకుంటున్నారుగా, ఒక లైక్ కొట్టండి అబ్బా. సరే, ఒక పసిగుడ్డు తప్ప అందరూ చనిపోయారమ్మా. ఆ తర్వాత ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఒక అనాథాశ్రమంలో వదిలిపెట్టారని మాత్రం తెలుసమ్మా. ఆ తర్వాత ఆ పిల్ల ఎక్కడుంది, ఏమైపోయింది, ఏంటి, నాకేం తెలియదమ్మా అని తనకు తెలిసిన వివరాలన్నీ చెప్తుందన్నమాట ముసలావిడ. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏమీ తెలియలేదు. దేవాకిను జరీనాకి ఆ బామ ద్వారా ఎటువంటి ఇన్ఫర్మేషను వాళ్ళకి దక్కలేదు. సో ఏం చేయాలి, ఏం చేస్తే వాళ్ళ చుట్టాల గురించి కానీ వాళ్ళ బంధువులు ఎవరు, అంటే వాళ్ళకి బంధువులు ఉన్నారని చెప్పింది కానీ వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది వాళ్ళకి అర్థం కావట్లా. సో అక్కడ కూర్చొని ఆలోచిస్తారనమాట. ఆలోచించి సరే ఆ గ్రామానికి ఒక విఆర్ఓ ఉంటాడు కదా, సో అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఆయనతోటి మాట్లాడతారనమాట. మేము పలానా ఆశ్రమం నుంచి వస్తున్నామండి, అక్కడ ఒక అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ తను ఆశ్రమానికి రాకముందు ఇక్కడే ఇట్లా ఒక యాక్సిడెంట్లో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ చిన్నమ్మ, వాళ్ళ అమ్మమ్మ చనిపోయారు. అప్పుడు ఇక్కడ నుంచి తనని తీసుకొచ్చి ఆశ్రమంలో పెట్టారు. సో తన గురించి మేము కొన్ని వివరాల కోసము ఈ ఆశ్రమం తరపున మేము ఊరికొచ్చాము అని చెప్పి ఆయన్ని నమ్మించి వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళాలండి, వాళ్ళని ఇట్లా వివరాలు తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి, దానికి మీ హెల్ప్ కావాలి అని చెప్పి వెళ్తారనమాట. వెళ్తే ఓకే మేడం నేను చేస్తాను అని చెప్పి ఒక అటెండర్ని ఇచ్చి వెళ్ళి పలానా వాళ్ళ ఇంటికంట తీసుకెళ్ళరా వీళ్ళని అని చెప్పి ఒక అటెండర్ని వాళ్ళకి జత చేర్చి వెళ్ళండి అమ్మా ఆయన తీసుకెళ్తాడు అని చెప్పగానే సరే అండి థ్యాంక్స్ అని చెప్పేసి బయలుదేరి ఆ ఇంటికి వెళ్తారనమాట. వెళ్ళి ఇంకా అక్కడ వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినా కూడా వాళ్ళ నాన్నగారు కుటుంబం, ఐషు వాళ్ళ నాన్నగారి కుటుంబం, వాళ్ళ అమ్మగారి కుటుంబం అందరూ కలిసే ఉంటారు. కలిసి అంటే ఒకే ఊర్లో ఉన్నా కూడా మీ అమ్మకి వాళ్ళ అంటే ఐషు వాళ్ళ నాన్నగారు వాళ్ళ సైడ్ కానీ అమ్మ వాళ్ళ సైడ్ కానీ మాకు ఇంకేం సంబంధాలు ఉన్నాయి, అసలు వాళ్ళే లేనప్పుడు మేము ఎందుకు కలిసి ఉండాలి అన్న ఆలోచన లేదు వాళ్ళకి. ఎలానో బంధం కలిసింది, సో ఈ బంధుత్వం ఇలానే ఉండనిద్దాంలే అన్నట్టుగా కలిసి అంతా అదే ఊర్లో ఉంటారు. కష్టసుఖాలు పంచుకుంటూ పక్కపక్కనే ఇళ్ళల్లో హ్యాపీగానే ఉంటారనమాట. సో వాళ్ళు అక్కడికి ఈ దేవా అండ్ జరీనాని ఆ అటెండర్ తీసుకెళ్ళి మీరు అడిగిన వాళ్ళ ఇల్లు ఇదేనమ్మా అని చెప్తాడనమాట. చెప్పగానే అవునా అని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత అటెండరు వాళ్ళని మీరు మీ అమ్మాయిని పలానా ఆశ్రమంలో జాయిన్ చేశారు కదా, ఆ ఆశ్రమానికి సంబంధించిన వీళ్ళు మిమ్మల్ని ఏదో ప్రశ్నలు అడగడానికి వచ్చారట ఆ పాప గురించి, కోఆపరేట్ చేయండి అని చెప్తారనమాట. చెప్పగానే సరేనండి అని చెప్పి అంటారు. అన్న తర్వాత ఇంకా వీళ్ళు క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు అనమాట. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది అంటే ఫస్ట్ నుంచి తెలుసుకోవాలి కదా మరి అని ఇట్లా పిడుగు పడిందమ్మా, ఆ పిడుగులో ఇలా చనిపోయారు. ఆ తర్వాత మరి ఆ పాపని మీ దగ్గర పెంచుకోవచ్చు కదా, ఎందుకు అనాథాశ్రమంలో వేశారు అని దేవా అడుగుతుందన్నమాట. అంటే అప్పుడు మాకున్న పరిస్థితులు వేరమ్మా, అండ్ మోరోవర్ ఇంకేంటి అంటే ఊర్లో కూడా ఆ అమ్మాయిని నష్టజాతకురాలు, ఆ అమ్మాయి మన ఊర్లోనే ఉండొద్దు అలా ఇలా అని చాలా పెద్ద గొడవలు జరిగాయమ్మా. ఇంకా మాకు వేరే దారి లేక మాట్లాడేది ఐషు వాళ్ళ పెద్దనానో చిన్నానో నాకు కరెక్ట్గా తెలీదు. సో
ఆయన చెప్తూ ఉంటాడనమాట. అందుకని ఇంకా వేరే దారి లేక దగ్గరలో ఉండే అనాథాశ్రమంలో వదిలేసి వచ్చానమ్మా అని చెప్పి అంటాడనమాట. అన్న తర్వాత ఒక్కసారి కూడా ఆ పాప ఎలా ఉంది ఏంటి, అసలు తను ఎవరన్నా దత్తత తీసుకున్నారా లేదా, అదే ఆశ్రమంలో ఉందా, ఇప్పుడు ఏం చేస్తుంది అని మీకు ఎప్పుడు అడగాలనిపించలేదా, వెళ్ళి చూడాలనిపించలేదా అంటే, చాలా సంవత్సరాల వరకు మా కష్టాలు మా ఇంట్లో ఉండే మాకే సరిపోయాయమ్మా. బట్ ఒక్కసారి నేను వెళ్ళాను ఆశ్రమానికి చూద్దామని. బట్ అప్పటికే పాపని ఎవరో దత్తక తీసుకున్నారని చెప్పారు. ఇంకా దత్తక తీసుకున్న వాళ్ళ అడ్రస్ ఇవ్వమంటే, అలా మా రూల్స్ ఒప్పుకోవండి, మేము అలా చూపించము, అలా ఇవ్వలేము అని చెప్పి అన్నారు. ఇంకా తర్వాత మేము ఎప్పుడు ట్రై చేయలేదమ్మా అని చెప్పి ఆయన అంటాడనమాట. అనగానే ఓ అవునా, సరే అయితే ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళ నాన్నగారు ఫోటో కానీ వాళ్ళ అమ్మగారు ఫోటో కానీ ఏమన్నా ఉన్నాయా అని అడుగుతారు. సరేనా అంటే అవి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఐషుకి ఒక మేనత్త ఉంటుంది అనమాట. మేనత్త దగ్గర నా దగ్గర ఒక ఫ్యామిలీ ఫోటో అయితే ఉందండి అని చెప్పి తన దగ్గర ఉన్న పాతది, అది కూడా చాలా పాతది, 25 సంవత్సరాల క్రితం తీసుకున్న ఒక ఫ్యామిలీ ఫోటో ఉంటుందన్నమాట. ఆ ఫ్యామిలీ ఫోటో తీసుకొస్తే అది ఆల్మోస్ట్ చెదలు తినేసి తడిచి అంతా అందరి మొహాలు మీద తెల్ల మచ్చలు వచ్చేసి పాత ఫోటో ఉంటుందన్నమాట. సరే అని చెప్పేసి దాంట్లో వాళ్ళ నాన్నగారి ఫోటో ఒక మాదిరిగా ఉంటుంది, కానీ వాళ్ళ అమ్మ ఫేస్ అయితే అసలు కంప్లీట్గా చెదలు తినేసి అసలు ఏమీ ఉండదన్నమాట. అలా ఒక పెద్ద ఫోటో ఉంటుంది. సరే అని చెప్పి సరే ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పి ఫస్ట్ అయితే ఆ ఫోటోని వీళ్ళు వాళ్ళ మొబైల్లో తీసుకున్న తర్వాత సరే దీంట్లో ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఫోటో సరిగ్గా లేదు, కానీ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఫోటో ఎలా దొరుకుతుంది అంటే అని ఆలోచిస్తూ ఉండగా కొద్దిసేపు ఆలోచించి ఇంక సరే ఏదో ఒకటి చేద్దాంలే అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారనమాట. అటుగా ఒక ఆయన వస్తాడు. ఆయన ఏంటంటే యాక్చువల్గా ఐషు వాళ్ళ పిన్ని ఉంది కదా, ఆ పిన్నిని పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఒక ఆయన అనమాట. పెళ్ళి నిశ్చయం కూడా అవుతుంది. అయిన తర్వాత ఆయన చాలా ఇష్టపడతాడు కూడా వాళ్ళ పిన్నిని. బట్ యాక్సిడెంట్లో తను చనిపోతుంది. అయినా సరే ఆమె మీద ప్రేమ చనిపోలేదు ఇంకా ఆ మనిషికి. సో ఆయన దగ్గర అప్పట్లో మరి వాళ్ళు ప్రేమించుకున్నప్పుడు లేకపోతే వాళ్ళకి సంబంధం కుదిరినప్పుడు ఎలానో తెలియదు, కానీ ఆయన దగ్గర వాళ్ళ పిన్ని ఫోటో, చిన్నప్పటి ఫోటో, దాంతో వాళ్ళ అక్క అంటే ఐషు వాళ్ళ అమ్మ, వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటో ఆయన దగ్గర ఉంటుందన్నమాట. అప్పుడు ఐషు వాళ్ళ మదర్కి ఒక 10 సంవత్సరాలు ఉంటాయి, వాళ్ళ పిన్నికి ఒక 7-8 సంవత్సరాలు ఉంటాయి. సో ఆ వయసులో ఉన్నప్పటి ఫోటో ఆయన దగ్గర ఉంటుందన్నమాట. నా దగ్గర ఈ ఫోటో ఉందమ్మా అని తీసుకొచ్చి ఇస్తే సరేలేండి ఇది బాగుంది, మేము ఇది ఫోటో తీసుకుంటామని చెప్పి దాని ఫోటో తీసుకొని ఇంకా కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడి మధ్యాహ్నం అవుతుందన్నమాట. ఇంకా మధ్యాహ్నం టైంకి వీళ్ళు సరే అయితే పక్కనే సిటీ ఉంది కదా, అక్కడికి ఏదో ఫోటో స్టూడియో ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి దీన్ని మంచిగా చేపించి ఒక ఫ్రేమ్ లాగా కట్టిద్దాము అని చెప్పి అక్కడికి వెళ్ళి కటింగ్ చేయించి మోడిఫికేషన్స్ అన్నీ చేసి వాటిని జత చేర్చి వాళ్ళ అమ్మా నాన్నని ఒక ఫోటో ఫ్రేమ్ లాగా తయారు చేసి ప్రజెంట్ చేయాలని ఇంత ప్లాన్ చేస్తారనమాట దేవ అండ్ జరీనా. ప్లాన్ చేసుకున్న తర్వాత ఇంకా అక్కడ నుంచి బయలుదేరి వచ్చేస్తారు మళ్ళీ వీళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ ఇంకా అబ్బాయి పేరేంటి, ఎప్పుడు అబ్బాయి పేరు మర్చిపోతున్నానబ్బా, కాదు విక్కీ. సో ఇమీడియట్గా విక్కీకి కాల్ చేసి విక్కీ నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో మాకు తెలీదు, ఓకే, నీకు ఒక లొకేషన్ పంపిస్తున్నాము, ఆ లొకేషన్కి ఐషుని మీరు ఎలా తీసుకొస్తారో మాకు తెలీదు, ఏమీ చెప్పకుండా మీరు ఐషుని ఇక్కడికి తీసుకురండి అని చెప్పి అంటదనమాట. అనగానే అసలు ఏమైంది అక్కడ అని విక్కీ అడుగుతాడు. ఏమీ లేదురా, అలా ఆశ్రమంలో కొన్ని చిన్న
హింట్స్ దొరికాయి. వాటిని తీసుకొని మేము ఐషు వాళ్ళ ఊరికొచ్చాము. ఈ ఊరికొచ్చిన తర్వాత ఇక్కడ ఐషుకి సంబంధించిన వాళ్ళ గురించి తెలిసింది. మేము అక్కడే ఉన్నాము. సో ఐషుకి ఒక సర్ప్రైజ్ ఇద్దాము. సో మీరు ఐషుకి ఈ విషయాలు ఏమీ చెప్పకుండా ఐషుని మాత్రం ఇక్కడికి తీసుకొచ్చే ఆలోచన చేయండి, మీరు అందరు ఫ్రెండ్స్ అందరు కలిసి అని చెప్పి దేవ ఫోన్ చేస్తుందన్నమాట. మన మళ్ళీ మర్చిపోయే అబ్బాయి పేరు విక్కీకి చేస్తే సరే సరే తీసుకొస్తాము అని చెప్పేసి ఫోన్ కట్ చేసి ఫ్రెండ్స్ని అందరినీ గ్యాదర్ చేసుకొని ఇట్లా అట్రా ఇప్పుడే దేవా ఫోన్ చేసింది, సో మనం ఎలా అయినా సరే ఐషుని ఆ ఇంటికి తీసుకెళ్ళాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటారనమాట. ప్లాన్ చేసుకున్న తర్వాత ఐషు దగ్గరికి వెళ్తారు అందరు కలిసి. ఏంట్రా ఏదో గుటుపుటాని చేస్తున్నారు, నాకు చెప్పకుండా ఏంటి విషయం అనగానే, ఏం లేదు ఐషు, జాన్ వాళ్ళ ఫాదర్ పలానా ఊర్లో దొరికారంట, ఇప్పుడే ఫోన్ వచ్చింది వాడికి. సో వాళ్ళ అమ్మ గురించి ఏమీ తెలియలేదంట, కానీ వాళ్ళ నాన్న అయితే ఆ ఊరికి వచ్చాడంట, ఒకసారి మనం వెళ్ళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడదామా అని అంటారనమాట. అనగానే ఓ అలానా, అయితే వెంటనే బయలుదేరదాము అని అంటదనమాట. ఎందుకంటే తెలుసు కదా ఐషుకి ఫ్యామిలీ అన్నా రిలేషన్షిప్స్ అన్నా బాండింగ్స్ అన్నా ఎంత రెస్పెక్ట్ ఉంటుందో. సో అనగానే అవునా అయితే ఓకే ఓకే జాన్ హ్యాపీగా ఉండరా, సోఫియా మీ నాన్న దొరికాడంటనే వెంటనే బయలుదేరిపోదాము అని చెప్పేసి ఇమీడియట్గా బయలుదేరిపోతారనమాట. ఒక కార్ మాట్లాడుకొని ఇంకా అందరు కలిసి బయలుదేరి వాళ్ళ ఊరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ సాయంత్రం అయిపోతుందన్నమాట. వీళ్ళందరూ ఆ ఊరికి వచ్చేసరికి ఆ ఊరు ఎంటర్ అవుతున్నప్పుడే ఐషుకి ఏదో తెలియని ఒక అలజడి స్టార్ట్ అవుతుంది. ఏంట్రా మీ నాన్న వాళ్ళ ఊర్లో నాకేదో తెలియని అలజడి కలుగుతుంది ఏంటి అని అంటే, ఏమో నాకు తెలీదు, నాకు కూడా అలానే కంగారుగా ఉంది అంటాడు జాన్. మరి తన కన్ఫ్యూజన్ కాకూడదు కదా అని అంటాడనమాట. అనగానే సర్లే అని చెప్పి మళ్ళీ కామ్గా కూర్చుంటారు. ఇంకా పెట్టిన లొకేషన్కి వచ్చి కార్ ఆగుద్ది అనమాట. కార్ ఆగగానే అందరూ దిగుతారు, ఐషు కూడా దిగుతుంది. దిగి ఇట్లా చుట్టూ చూస్తూ ఉంటుందన్నమాట. తనకి ఏదో తెలియని ఒక ఆప్యాయత ఆ ఊరిని చూసినప్పుడు, ఏదోలా ఉందిరా నాకు అని అంటే అందరూ అక్కడ ఉన్న అందరూ వాళ్ళ చుట్టాలు, అమ్మ తరపు వాళ్ళు, నాన్న తరపు వాళ్ళు అందరూ ఐషు వైపే చూస్తూ ఉంటారనమాట. చూస్తూ ఉంటే ఐషుకి ఏమీ అర్థం కాదు. అదేంటి జాన్ వాళ్ళ నాన్న కోసం కదా వచ్చాము, వీళ్ళందరూ నన్ను చూస్తున్నారేంటి అన్నట్టుగా కన్ఫ్యూజన్లో అందరిని చూస్తూ ఉంటుంది. విక్కీని అదే అడుగుతుంది, ఏంట్రా జాన్ వాళ్ళ నాన్నగారు ఇంటికి కదా వచ్చాము, ఏంటి అందరు నన్ను చూస్తున్నారు, అది కూడా ఒక రకంగా చూస్తున్నారు ఏంటి అని కంగారుగా అడుగుతుందనమాట. అడగగానే ఏం లేదు అని అంటది. వీళ్ళు దేవా అండ్ జరీనా వచ్చేసి దాక్కుంటారనమాట సర్ప్రైజ్ ఇద్దామని. కానీ ఐషుని చూసిన తర్వాత దేవ ఉండలేకపోతుంది. వెంటనే దాక్కున్న మనిషి బయటకు వచ్చేస్తుందన్నమాట. వచ్చేసి ఐషు అని అంటదన్నమాట. అనగానే హే దేవా నువ్వేంటి ఇక్కడ, సర్ప్రైజింగ్గా ఏంటి ఇక్కడ ఇలా వచ్చావు, ఎవరిది ఈ ఊరు అని అడుగుతుందన్నమాట. అంటే నేనే కాదు జరీనా కూడా వచ్చింది అని చెప్పుద్దనమాట. అనగానే ఈలోపు జరీనా కూడా దాక్కున్న అమ్మాయి బయటకు వస్తుంది. వచ్చి హే ఏంటి మీరు కూడా వచ్చారా అని చెప్పి ఇంకా మాట్లాడుకుంటుంటే, ఎవరు వీళ్ళంతా నన్నే అదొక రకంగా చూస్తున్నారు అంటే దేవా అప్పుడు చెప్పిద్దనమాట, వీళ్ళందరూ నీ చుట్టాలు, నీ సొంతం, నీ రక్తం, మీ నాన్న వైపు వాళ్ళు, మీ అమ్మ వైపు వాళ్ళు అని చెప్పి పరిచయం చేస్తారనమాట. అనగానే ఇంకా ఐషు అసలు ఏడ్చేస్తుంది అనమాట. అంత మనసులో ఎంతో బాధ ఉంటుంది కదా. అప్పటి వరకు నాన్న వాళ్ళు ఎవరూ లేరు, నాకు ఇంత వయసు 21 సంవత్సరాలు వచ్చే వరకు నాన్న వాళ్ళని ఎవరూ చూడలేదు అన్న ఒక మనసులో ఆ బాధ ఒక్కసారిగా కట్టలు తెంచుకొని బయటపడుతుంది అనమాట. గట్టిగా ఏడ్చేస్తుంది. అందరూ వచ్చి ఇంకా సారీ అమ్మా, సారీ, నేను బంగారం అంటే అమ్మాయిని మిమ్మల్ని వదిలేసుకున్నామమ్మా, చాలా కష్టపడ్డావు నువ్వు, అది ఇది అని ఆ పాపను ఐషుని పట్టుకొని అందరూ నానమ్మ, పెదనాన్న, పెద్దమ్మ, మేనత్త, అమ్మ తరపు వాళ్ళు మరి ఎవరెవరు ఉన్నారో నాకు తెలీదు, వాళ్ళందరూ తన్ని పట్టుకొని
గట్టి గట్టిగా ఏడ్చేస్తారనమాట. ఏడ్చేసి ఇంకా ఏడ్చిన తర్వాత కొద్దిసేపటికి అందరూ కూల్ అయిపోయిన తర్వాత ఇంకా వివరాలు అడిగి తెలుసుకోవటము, ఎలా ఉన్నావు, ఏంటి, ఏం చేస్తున్నావు, ఇలా మాట్లాడుకుంటారు. ఇంకా నైట్ డిన్నర్ టైం అవుతుందనమాట. ఇంకా డిన్నర్ టైం అయ్యేసరికి ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న ఏవో ఆ పల్లెటూరులో వాళ్ళకి దొరికినవి వాళ్ళకి వచ్చిన వంటలు వండి వడ్డిస్తారనమాట. వడ్డిస్తే వీళ్ళంతా సిటీ బాయ్స్ అండ్ సిటీ గర్ల్స్ కదా, వాళ్ళ గొంతులు దిగట్లా. వాళ్ళు వండిన ఆ కారాలు కానీ ఆ వంట స్టైల్ కానీ వాళ్ళకి గొంతులు దిగట్లేదు. అబ్బో కష్టంగా ఉంది తింటాం అనుకుంటూ ఏదో అట్లా వాళ్ళు పెట్టినందుకు అలా ఏదో టచ్ చేసినట్టుగా చేసి ఇంకా చాలండి అంటారనమాట. కానీ ఐషు అలా కాదు కదా, వాళ్ళు ఎంతో ప్రేమగా మన కోసం కష్టపడి వండి మన కోసం ఇప్పటికిప్పుడు వంట చేసి మనకి పెట్టారు అని చెప్పి తనకు వడ్డించిన ప్రతిదీ ప్రేమగా వాళ్ళు వడ్డించినందుకైనా సరే తనకి నచ్చినా నచ్చకపోయినా భోంచేస్తుంది అనమాట. భోంచేసి హ్యాపీగా డిన్నర్ చేస్తుంది. తర్వాత ఇంకా బాగా లేట్ అయిపోతూ ఉంటుంది. జరీనా అంటదనమాట, మనమందరం ఇక్కడ ఉండడం మనకు అంత సేఫ్ కాదు, చిన్న చిన్న గుడిసెలు కదా, అంత సేఫ్ కాదు, అండ్ వర్షం కూడా వచ్చేలా ఉంది, మనము ఇంకెక్కడికన్నా వెళ్ళి నైట్ స్పెండ్ చేద్దాము అని చెప్పి అంటదనమాట. సరే అని చెప్పేసి వాళ్ళు కూడా ఓకే అనుకుంటారు. సో ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు, నైట్ ఎలా గడుస్తుంది వాళ్ళకి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.